V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ కి వ్యక్తిగతంగా నా సవాల్ దమ్ముంటే స్వీకరించాలి. ఈసారి కూడా కేటీఆర్ కు భంగపాటు తప్పదు మంత్రి పొంగులేటి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన కట్టెల దుకాణాలు, మెకానిక్ గ్యారేజీ. చెరువు అనేది ప్రజల ఆస్తి, ఇది ఎవరి సొంతం కాదు. రాయసముద్రం చెరువును పరిశీలించిన హైడ్రా రంగనాథ్. వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన చైతన్యపురి పోలీసులు. 2 తులాల బంగారం స్వాధీనం, 2 బైక్ స్నాచర్లు అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్స్ అంటున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ మంత్రి కేటీఆర్ కి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరపున రెఫరెండంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే స్వీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. మంగళవారం మంత్రి భూపాలపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన కేటీఆర్ కి బుద్ధి రాలేదని పొంగులేటి అన్నారు. ఇంకా పగలు కలలు కంటూ సెమీఫైనల్స్ అంటూ ఆటాడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ ఈసారి కూడా కేటీఆర్ కి భంగపాటు తప్పదని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు. ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంటుంటాడు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగేటప్పుడు ఇది మా రెఫరెండం అన్నాడు. అక్కడ జూబ్లీ హిల్స్ లో కర్రు బాగా ఎర్రగా కాల్చి వాత పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు రెఫరెండం అన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% గ్రామ సర్పంచుల్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రేమించి దీవించారు. ఇక ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీలట సెమీఫైనల్స్ అట. ఈ సెమీఫైనల్స్ లో అతను గెలుస్తుడట. గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఈ పోలీసు వాళ్ళని, ఈ కలెక్టర్ని పేర్లు రాసుకొని ఎంటబడతాడట. ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకో. ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆలోచిస్తే ఏ ఉద్దేశంతో మళ్లీ నేను తిరిగి అధికారంలోకి వస్తానని ఎట్లా కలలు కంటున్నావో నీకే అర్థమైతుంది. నీ సెమీఫైనల్స్ ఆట మా భూపాలపల్లి మా అన్న ఉన్నాడు, నువ్వు ఆడతావా, నీ తొత్తులు ఆడతారా? ఇక్కడ ఆడు, ఏం గెలుస్తావో చూద్దాం, అప్పుడు మాట్లాడతా. ఇది రెఫరెండమే. నువ్వు అన్నట్లు వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా ఛాలెంజ్ ఇస్తున్నా. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కట్టెల దుకాణానికి పూర్తిగా మంటలు అంటుకున్నాయి. దానితో పాటు అఫ్రోజ్ మెకానిక్ గ్యారేజీ అగ్నికి ఆహృతయ్యింది. మున్సిపల్ సిబ్బందికి సమీపంలో ఉన్న చెత్తను పోగు చేసి నిప్పంటించగా గాలికి ఆ మంటలు కాస్త దుకాణాలకు విస్తరించాయి. కట్టెల దుకాణంలో కట్టెలు, గ్యారేజీలో ఆయిల్, టైర్లు ఉండటంతో మంటలు క్షణాల్లో విలయతాండవం చేశాయి. అప్రోజ్ గ్యారేజీలో ఉన్న స్టాక్ మొత్తం బూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రామసముద్రం చెరువు సుందరీకరణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంపై ఆయన ఆరా తీశారు. ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపనలు జరిగినా పనులు ముందుకు సాగకపోవడాన్ని బీహెచ్ఈఎల్ యాజమాన్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు కబ్జాకు గురవుతుందన్న సాకుతో సుందరీకరణ పనులను అడ్డుకుంటున్నారని బీహెచ్ఈఎల్ అధికారులను రంగనాథ్ చురకలు అంటించారు. చెరువు అనేది ప్రజల ఆస్తి, ఇది ఎవరి సొంతం కాదు అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టలేమని అన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయసముద్రం చెరువును హైడ్రా అధికారులతో సర్వే నిర్వహిస్తామని ఆయన అన్నారు. కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యులేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ ఏ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎంకి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఎవరో పట్టా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అనమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రం. గత 10 రోజుల క్రితం చైతన్యపురి, నాగోలు, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులను చైతన్యపురి పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 5.2 తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర స్నాచింగ్ ముఠా సభ్యులు అక్షయ్ కుమార్ శర్మ, హరణ్యకి చెందిన రోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రధాన నిందితుడిపై న్యూఢిల్లీలో 21 కేసులు నమోదవగా మరో నిందితుడు రోహిత్ పై న్యూఢిల్లీలో, మహారాష్ట్రలో 13 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు నిందితులపై హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గత 6 నెలల్లో 9 కేసులు నమోదయ్యాయని డీసీపీ అనురాధ వెల్లడించారు. వెంకటయ్య, వి రమేష్, బాబు బాబు సిసి రూమ్ లో పెట్టుకున్నాం. It's not about birth, it is about sentiment. Mangalsutra వాళ్ళకి చెప్పండి సార్. హనుమకొండలోని విజయ డయాగ్నోస్టిక్ లో దారుణం చోటు చేసుకుంది. హుజురాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి క్రియేటివ్ టెస్ట్ కోసం డయాగ్నోస్టిక్ కు శాంపిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్రియేటివ్ రిపోర్ట్లతో 5.7 అని రాగా భయభ్రాంతులకు గురైన పేషెంట్ మరో ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లి అదే టెస్టులను మళ్లీ చేయగా 1.6 వచ్చిందని అన్నారు.
దీంతో డయాగ్నోస్టిక్ ఎదుట పేషెంట్ ఆందోళన చేపట్టారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కు సందర్శించి వివరాలు సేకరించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోసమని ఇక్కడికి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాను. క్రియాటిన్ షాంపుల్ ఇచ్చాను. ఇస్తే వీళ్ళు 1:30కి నాకు 5.7 అని ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. రిపోర్టు పెడితే దాన్ని చూసిన వెంటనే నాకు కంగారు వచ్చేసి స్వెటింగ్స్ వచ్చి బీపీ రేజ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కారు పట్టుకొచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి చూసుకుందామని సార్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ 1.6 వచ్చింది. తర్వాత ఓకే అని వెళ్ళిపోయాము ఇంటికి. వీళ్ళు రిపోర్ట్ తప్పొచ్చిందన్న కూడా మళ్ళీ తీసుకున్నారండి విజయ్ ప్లస్ 1 అవర్ తర్వాత వాళ్ళు ఏమంటారు మళ్ళీ రీషాంపుల్ మళ్ళీ చేస్తే ఫస్ట్ 6.5 వచ్చింది. తర్వాత మళ్ళీ పెడితే 5.7 వచ్చింది. మళ్ళీ వాళ్ళు రీషాంపుల్ మీరు ఏమైనా ఏం చేసిర్రో, మీరు ఏం వాడిరో అంటారు. వాస్తవాన్ని ఏ ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఏ ట్యాబ్లెట్ వాడట్లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఎంత ప్రాబ్లం ಎಲ್ಲ ಜಾರ್ತಿದೆ లోపల తీసుకోరా. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇదేనా? రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రిపీట్. సిరిసిల్లాలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడేపు భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, పద్మశాలి సంఘం నాయకులు 2 మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే నేరుగా ముఖ్యమంత్రితో కూర్చుని సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ కూడా ఎల్లాడి దిగరాజు గారికి, అలాగే పూస వినయ్ గారికి మరియు మన సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మన గౌరవ రాష్ట్రానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు తీసుకురావాల్సింది ఏంటంటే మన ఒక సరిహద్దు గత ప్రభుత్వం ప్రతి ఒక్క చేనేత వస్త్ర వ్యాపార సంఘం సెక్రటరీ అయినటువంటి గౌరవాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కూడా కూర్చుని కూర్చోబెడతాం. మా మీటింగ్ వరకు కూర్చోబెడతాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వదలండి, శ్రీనివాస్ అవకాశం రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మేము అనేక సమస్యలు మహేంద్ర పాల్గొన్నాం, నా పద్నాలుగు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. ఈ సంవత్సరంతో పాటు చైర్మన్ కూడా పక్కన కూర్చోబెట్టి మీ ద్వారా సిరిసిల్ల పాలక అధ్యక్షుడు హోదాలో మీ సమస్యల వరకు వినిపించేటువంటి అవకాశాన్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కేటీఆర్ కి వ్యక్తిగతంగా నా సవాల్, దమ్ముంటే స్వీకరించాలి. ఈసారి కూడా కేటీఆర్ కు భంగపాటు తప్పదు. మంత్రి పొంగులే